హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ అండ్ అలాగే ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఈ వీడియోలో నేను మీకు ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ ఈ ఛానల్లో జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మంత్కి సంబంధించినవి పార్ట్ 1, పార్ట్ 2 అనే 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 3. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే బిట్స్ అన్ని మీరు వినేసి వదిలేయకుండా మీరు ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అదేవిధంగా మీ ప్రిపరేషన్ మరింత పకడ్బందీగా మార్చుకోవడానికి ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే 6.8% నుండి 7.2%. నెక్స్ట్, 2026-27 కేంద్ర బడ్జెట్లో రైతులకు స్థానిక భాషల్లో వాతావరణ మరియు మార్కెట్ ధరల సమాచారాన్ని అందించడానికి ఏ ఏఐ ప్లాట్ఫామ్ను ప్రారంభించబడింది అంటే భారత్ విసార్ అనే ఏఐ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. నెక్స్ట్, తీవ్రమైన వ్యాధులకు చికిత్స అందించే ఆధునిక ఔషధాల ఉత్పత్తి కోసం భారత ప్రభుత్వం ఏ కొత్త మిషన్ను ప్రారంభించింది అంటే బయోఫార్మా శక్తి మిషన్. బయోఫార్మా శక్తి మిషన్. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు మద్దతుతో కూడిన పిఎం సేతు పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే పిఎం సేతు అనేది నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి సంబంధించిన పథకం. నెక్స్ట్, గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొత్త ఆధార సంవత్సరాలకు సంబంధించిన క్రింది వివరాలను జతపరచండి అంటే సిపిఐ అనేది 2024, జిడిపి 2022-23కు సంబంధించింది. అదేవిధంగా ఐఐపి 2022-23కు సంబంధించిన గణాంకాలు. సో ఇవన్నీ సరైనవే. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటిగా భారతదేశం ఏ స్థానాన్ని దక్కించుకుంది అంటే 4వ స్థానంలో ఉంది భారతదేశం. అత్యంత శక్తివంతమైన సైన్యాలు కలిగిన దేశాలలో భారతదేశం 4వ ప్లేస్లో ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకున్న తర్వాత భారతదేశం ఇప్పుడు ఏ స్థానానికి చేరుకుంది అంటే 75వ స్థానానికి చేరుకుంది. నెక్స్ట్, జనవరి 16, 2026 నాటికి భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏ స్థాయికి చేరుకుంటాయి అంటే $701.4 బిలియన్. 701.4 బిలియన్ డాలర్లు. నెక్స్ట్, సన్రైజ్ రంగం సన్రైజ్ సెక్టార్ కోసం నిధులను సమీకరించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సెంటర్ ఆఫ్ ఎలక్షన్స్ను ప్రారంభించింది. సెంటర్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే పురోగతికి సంబంధించింది. పురోగతి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2025-26 ఆర్థిక ప్రణాళిక ప్రకారం భారత ప్రభుత్వం నిర్దేశించిన ద్రవ్య లోటు ఎంత అంటే 4.8%. నెక్స్ట్, 2025-26 బడ్జెట్ ప్రకారం వస్తు వాణిజ్య సూచిక ఎంటిఐ కోసం భారత ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ఆధార సంవత్సరం ఏది అంటే 2022-23 ఆధార సంవత్సరం. నెక్స్ట్, 2026-27 కేంద్ర బడ్జెట్లో భారత్ విసర్ డిజిటల్ వేదిక కోసం కేటాయించిన మొత్తం ఎంత అంటే 150 కోట్లు. 150 కోట్ల రూపాయలు. నెక్స్ట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం
పరిశోధన మరియు అభివృద్ధి పై చేసే వ్యయం పరంగా భారతదేశం ప్రపంచ ర్యాంకు ఎంత అంటే 7వ ర్యాంకు. పరిశోధన మరియు అభివృద్ధి కోసం చేసే వ్యయం యొక్క ర్యాంకు 7వ ర్యాంకు. నెక్స్ట్, ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల ఏ దేశం నుండి అమెరికా లైసెన్సును తిరిగి పొందింది అంటే వెనిజులా నుండి తిరిగి పొందింది. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకోవడానికి భారతదేశం ఎవరిని ఓడించింది అంటే ఇంగ్లాండ్ మరియు భారతదేశం మధ్య ఫైనల్ జరిగింది. అందులో ఇండియా అనేది గెలిచింది. నెక్స్ట్, 2026 శీతాకాల ఒలింపిక్స్ ఏ దేశంలో మరీ ముఖ్యంగా మిలన్ మరియు కోర్టినా నగరాల్లో జరిగాయి అంటే ఇటలీలో జరిగాయి. నెక్స్ట్, టీ20 క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన ప్రపంచపు మొట్టమొదటి బౌలర్ ఎవరు అంటే రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇతను. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్లో స్మృతి మందన ఇటీవల ఏ కీలకమైన వ్యక్తిగత మైలురాయిని అధిగమించారు అంటే 10,000 పరుగులు అనే మైలురాయిని అధిగమించారు. అంతర్జాతీయ క్రికెట్లో స్మృతి మందన 10,000 పరుగులు మార్కును దాటారు. నెక్స్ట్, బెంగళూరులో జరిగిన ఐటీఎఫ్ ఉమెన్స్ ఓపెన్ 2026లో సింగిల్స్ టైటిల్ విజేతలు ఎవరు అంటే అన్నే వాండే వింకెల్. నెక్స్ట్, ఢిల్లీ ఓపెన్ 2026 ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంటులో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే స్టెఫానోస్ సకెల్లారెడిస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, 2026 ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎన్ని పతకాలు సాధించింది అంటే 94 పతకాలు. నెక్స్ట్, టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అర్ధశతకం సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే ఇషాన్ కిషన్. నెక్స్ట్, బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ 2026 ఏ దేశంలో జరగనున్నాయి అంటే చైనా. నెక్స్ట్, థాయిలాండ్ మాస్టర్స్ 2026లో మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటే దేవికా సిహగ్. నెక్స్ట్, ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2026లో పతకాల సంఖ్య పరంగా భారతదేశం ఏ ర్యాంకును సాధించింది అంటే 6వ ర్యాంకును సాధించింది. ఫ్రెండ్స్, మీరు ఈ సబ్జెక్టును ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకున్నా లేదా ఇదే టాపిక్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అండ్ అలాగే బిట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. ఇంకా మన టాపిక్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్, పారా త్రోబాల్ నేషనల్ ఫెడరేషన్ కప్ 2026లో పురుషుల టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది అంటే ఆంధ్రప్రదేశ్. ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్-19 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 విజేత ఏ దేశం అంటే భారతదేశం. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో ఏసియా కప్ రైజింగ్ స్టార్ టైటిల్ను గెలుచుకోవడానికి ఇండియా ఏ మహిళల జట్టు ఏ జట్టును ఓడించింది అంటే ఏ దేశం జట్టును ఓడించింది అంటే బంగ్లాదేశ్ జట్టును ఓడించి ఏసియా కప్ రైజింగ్ స్టార్ టైటిల్ను గెలుచుకుంది. నెక్స్ట్, టీ20 మరియు ఓడిఐ ప్రపంచ కప్లు రెండింటిలోనూ శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన కెనడియన్ ఆటగాడు ఎవరు అంటే యువరాజ్ సమ్రా కెనడియన్ ఆటగాడు. నెక్స్ట్, తన పేరు అధికారికంగా కేరళంగా మార్చడానికి చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రానికి ఆమోదించింది అంటే కేరళ రాష్ట్రానికి. కేరళ రాష్ట్రం యొక్క పేరు కేరళంగా మార్చబడింది ఇటీవల. నెక్స్ట్, రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే మంచి సమారిటన్ల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించింది అంటే
రహీర్ పథకం. రహీర్ అంటే దారి, రహీర్ పథకం. నెక్స్ట్, మహారాష్ట్రలోని ఏ గ్రామం దేశంలోనే మొట్టమొదటిసారిగా అధికారికంగా తనను తాను కులరహిత గ్రామంగా ప్రకటించుకుంది అంటే హివారే బజార్ అనే గ్రామం. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో ఏ భారతీయ రాష్ట్రం అధికారికంగా కాపీ రహిత రాష్ట్రంగా ప్రకటించబడింది అంటే బీహార్ అనేది కాపీ రహిత రాష్ట్రంగా ప్రకటించబడింది. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రాలలో ఏ రెండు రాష్ట్రాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న తమ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాయి అంటే అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరం. ఆ రెండు రాష్ట్రాలు ఫిబ్రవరి 20న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాయి. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాలలో తేయాకు తోటల గిరిజనులు కోసం అస్సాం మంత్రిత్వ వర్గం ఎంత శాతం రిజర్వేషన్ ఆమోదించింది అంటే 3% రిజర్వేషన్ ఆమోదించింది. నెక్స్ట్, ముంబైలో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి సంగీత రహదారి యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటి అంటే ఒక నిర్దిష్ట లయలో సంగీతం అనేది సంగీతం వినబడుతుంది. నెక్స్ట్, భారతదేశంలోని మొట్టమొదటి ప్రత్యేక వృద్ధుల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఏ రాష్ట్రానికి చెందుతుంది అంటే కేరళ రాష్ట్రానికి. ఇటీవల కేరళ రాష్ట్రం అనేది వృద్ధుల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. నెక్స్ట్, గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని ప్రారంభించబడింది అంటే హోమ్ స్టే పథకం 2026ను ప్రారంభించింది గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి. నెక్స్ట్, భారతదేశంలో మోనోపాజ్ క్లినిక్లను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అనేది మోనోపాజ్ క్లినిక్లను ప్రారంభించబడిన మొట్టమొదటి రాష్ట్రం. నెక్స్ట్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మొదటి AI ఆధారిత సీఎం పాఠశాల నమూనాను ఏ ప్రాంతంలో ప్రారంభించారు అంటే సరోజినీ నగర్లో ప్రారంభించారు, ఆప్షన్ బి. నెక్స్ట్, గ్రేట్ నికోబార్ ద్వీపం కోసం ఇటీవల ఆమోదించబడిన 81,000 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు ఏది అంటే అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, ఆప్షన్ బి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి సమగ్ర గ్రాఫేన్ విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే కేరళ ప్రభుత్వం. నెక్స్ట్, ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ ప్రసిద్ధ గిరిజన పండుగను ప్రారంభించారు అంటే బస్తర్ పండుమ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బస్తర్ పండుమ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. నెక్స్ట్, తేయాకు తోటల కార్మికులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి అస్సాం ముఖ్యమంత్రి ఏ పథకాన్ని ప్రారంభించారు అంటే ముఖ్యమంత్రి ఈటీ కోలి దుటిపాట్ యోజన. నెక్స్ట్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులోని ఏ సంస్థ అభివృద్ధి చేసిన ప్రపంచపు మొట్టమొదటి 2 నానోమీటర్ సెమీకండక్టర్ చిప్ను ఆవిష్కరించారు అంటే క్వాల్కమ్ సంస్థ అభివృద్ధి చేసిన మొట్టమొదటి 2 నానోమీటర్ సెమీకండక్టర్ చిప్. నెక్స్ట్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ దక్షిణ అమెరికా పర్వత శిఖర సంయుక్త పర్వతారోహణ యాత్రను ప్రారంభించారు అంటే మౌంట్ అకోన్కాగ్వా. నెక్స్ట్, హిందూ మహాసముద్రంలోని ఫ్రెంచ్ ద్వీపమైన రీయూనియన్లో ఫిబ్రవరి 2026లో ఏ క్రియాశీల అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది అంటే పిటన్ డి లా ఫోర్నైస్. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో గజిని అనే ఉష్ణమండల తుఫాను ఏ దేశంలో భారీగా విధ్వంసాన్ని సృష్టించింది అంటే మడగాస్కర్లో గజిని అనే ఉష్ణమండల తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. నెక్స్ట్, ప్రాజెక్ట్ చీతా 3వ దశలో భాగంగా ఫిబ్రవరి 2026లో భారతదేశంలోని పూనో జాతీయ పార్కుకు ఏ దేశం నుండి 8 చీతాలను తీసుకురానున్నారు అంటే బోట్స్వానా.
బోట్స్వానా. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన అంశాలు. వీటిని నోట్స్ రాసుకుని తరచూ రివిజన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అండ్ మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మరియు ఆన్లైన్ టెస్టుల కోసం శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.